హాయ్, నేను జర్నలిస్ట్ విశ్వకర్మ వల్లి లక్కోజు. ఫ్రెండ్స్, మరి ఇప్పుడు మన విశాఖపట్నం మరి అవుట్స్కట్స్లో చూసుకున్నట్లయితే మధురవాడ దగ్గర ఉన్న చంద్ర గార్డెన్స్లో అయితే ఉన్నాము. ఫ్రెండ్స్, మరి ఇక్కడ ఎక్కడ చూసినా కూడా పూల మొక్కలతో అయితే గార్డెన్ అంతా కూడా నిండిపోయి ఉంది. మరి గులాబీ పువ్వులు కానివ్వండి, చామంతులు కానివ్వండి, విరజాజులు, అలాగే సన్నజాజులు, అలా మనకి ఏవి నచ్చితే ఆ రకం మొక్కలైతే మాత్రం ఇక్కడ పుష్కలంగా అయితే మనకి లభించడం అయితే జరుగుతుంది. సో ప్రతి ఒక్కరికి కూడా మొక్కలు అనగానే కూడా ఒక ఆనందం అనేది ఒకటి అలా వచ్చేస్తూ ఉంటుంది బయటికి. ఎన్ని మొక్కలు చూసినా, ఎన్ని కొన్నా కూడా మన మనసు అయితే మాత్రం అస్సలు క్షమించదు. ఇంకా కొని అని చెబుతూ ఉంటుంది. సో మొక్కల్లో ఉన్న ఆ విశిష్టత అయితే మాత్రం అటువంటిదండి. మరి ఇక్కడ అలాగే మామిడి, జామ, అలాగే చూసుకున్నట్లయితే వేప, ఇలా ప్రతి ఒక్క ఫ్రూట్ ఉన్నది, ప్రతి ఒక్క ఫ్లవర్ కూడా ఇక్కడ ఉండడం అయితే జరిగింది. సో మరి అతి తక్కువ ధరలోకి అయితే మనకి చంద్ర గార్డెన్స్ లో మొక్కలు అయితే చాలా దొరకడం జరుగుతూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, మరి మీకు ఏవైనా పూల మొక్కలు కానివ్వండి, అలాగే ఫ్రూట్స్ కానివ్వండి, ఏవైనా దొరకని మొక్కలు అనేవి అయితే మాత్రం ఈ నర్సరీలో అయితే ఉండదు. ప్రతి మొక్క తప్పకుండా ఉండి తీరుతుంది, కూడా తక్కువ ధరలోకి వస్తుంది. నేనైతే చాలా మొక్కలు అయితే తీసుకున్నాను, ఫుల్ నా మనసు అయితే ఎంజాయ్ చేస్తుంది. సో మరి మీరు కూడా మరి ఈ సీజన్లో పర్టికులర్గా మనకి డిసెంబర్ వచ్చింది అంటే చామంతులు అవి మనకి చాలా బాగా వస్తాయి. మరి ఈ చామంతులు ప్రతి ఒక్కరూ కూడా అన్ని రకాలు కొనుక్కొని ఫుల్ మస్తుగా ఎంజాయ్ అయితే చేసేయండి. ఈ 4 నెలలు ఈ చామంతులు చాలా బాగా పూస్తాయి. సో చామంతులు, మందారాలు, గులాబీలు అన్ని మొక్కలు కూడా చాలా బాగున్నాయి. నేనైతే అన్ని వెరైటీస్ తీసుకున్నాను. మరి మీరు కూడా పూల మొక్కలంటే ఇష్టం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మరి మధురవాడ చంద్ర గార్డెన్స్కి వచ్చేసి మరి మొక్కలన్నీ కూడా కొనుక్కొని హ్యాపీగా మొక్కల మధ్యలో కూర్చుని ఒక సిప్ కాఫీ అయితే తాగేయండి, ఫుల్ ఎంజాయ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అయితే మాత్రం మర్చిపోవద్దు, లైక్ చేయండి.